విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలితశిరస సాధువచనే త్వదీయైర్మాధుర్యైః అపలపితతంత్రే కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క పలుకుల మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క మాటలు సరస్వతీదేవి వీణానాదం కంటే చాలా మాధుర్యంగా ఉంది అని శంకర భగవత్పాదుల వారు తెలియజేస్తూ, ఇక్కడ విపంచ్య గాయంతి వివిధం అపదానం పశుపతే అంటే సరస్వతీదేవి తన వీణ మీద ఈశ్వరుడికి సంబంధించిన విజయగాథలను గానం చేస్తుంది. అంటే ఈశ్వరుడికి సంబంధించినటువంటి విజయగాథలు అంటే త్రిపురాసుర విజయము, దక్షయాగ ధ్వంసము, హాలాహల భక్షణము, జలంధర వధ, గజాసుర వధ, ఇలాంటి భగవంతునికి పరమేశ్వరునికి సంబంధించినటువంటి గాథలన్నింటినీ ఆవిడ వీణానాదం మీద చేస్తున్నారు. సరస్వతి వీణాగానం అత్యంత మధురంగా ఉంది. అందులోనూ అవి అమ్మకి నచ్చినటువంటి అయ్యగారి విజయగాథలు కదా, చాలా ఆనందంగా తన్మయత్వంతో ఆ తల్లి వింటోంది. అయితే అటువంటి వీణానాదాన్ని వింటున్నప్పుడు ఎవరైనా కూడా అద్భుతమైనటువంటి మంచి గాత్ర మాధుర్యం చాలా బాగుంటే మనకు అప్రయత్నంగానే తలలాడిస్తూ ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలా ఆనందం పొందుతూ మెచ్చుకోవడం సహజం. అలాగే సరస్వతీదేవి తన ముందు వాయించే వీణానాదాన్ని పార్వతీదేవి మెచ్చుకొని తల ఆడిస్తోంది. ఆ వీణానాదాన్ని వింటూ మెచ్చుకుంటూ అమ్మ కొన్ని ప్రశంసా వాక్యాలు మాట్లాడడానికి మొదలుపెట్టిందిట. అమ్మ మాట్లాడేటువంటి ఆ మాటలు సరస్వతీదేవి యొక్క వీణాతంత్రుల నాద యొక్క మాధుర్యాన్ని మించిపోయాట. అమ్మవారి యొక్క ప్రశంసా వాక్యాలు శృతి మనోహరంగా, హృదయ ఆనందకరంగా, మధురాతి మధురంగా ఉన్నాయి. అంత మాధుర్యమైనటువంటి వచనాలను విన్న తర్వాత సరస్వతీదేవి అనుకుంటోందట, త్వదీయైర్మాధుర్యే అపలపిత తంత్రీ కలరవాం. అమ్మ యొక్క మధుర వచనాలు సరస్వతీదేవి వాయించే వీణ తీగల యొక్క అవ్యక్త మధుర ధ్వనిని పరిహసిస్తున్నాయా అన్నట్లుందిట. అంటే అమ్మ పలుకులలోని మాధుర్యం సరస్వతి వీణానాదాన్ని మించిన మాధుర్యంతో ఉంది. అటువంటి అమ్మ పలుకులు తన వీణతీగల అవ్యక్త మధుర ధ్వనిని అపహాస్యం చేస్తున్నాయని సరస్వతీదేవి భావించిందట. అప్పుడు ఆవిడేం చేసిందంటే, నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం. ఇంకా ఆవిడ సరస్వతి తన యొక్క వీణని కప్పి ఉంచేటువంటి ఒక రకమైనటువంటి గుడ్డతో కప్పివేసిందట. వీణను వాయించిన సమయంలో సాధారణంగా ఆ వీణ మీద ఎటువంటి దుమ్ము ధూళి పడకుండా ఒక గుడ్డతో కప్పుతారు. అమ్మ పలుకులలోని సాధువాద మాధుర్యం ముందు సరస్వతి వీణా కలరవం బోసిపోయిందా అన్నట్టుగా ఉంది అని సరస్వతీదేవి సిగ్గుపడి ఇక తనకు వీణతో పని లేదని ఆ వీణను గుడ్డతో కప్పివేసిందని భావం. అంటే అమ్మవారి యొక్క వాంగ్మాధుర్యం నిరుపమానమని, సరస్వతీదేవి అమ్మ యొక్క సేవకురాలని భావము. ఇదే విషయాన్ని మనం సచామరర మావాణి సవ్య దక్షిణ సేవిత అనేటువంటి లలితా సహస్రనామంలో ఒక నామంలో తెలుసుకుంటాం. ఇంకా ఇది ఎంతో మధురమైనటువంటి భావన. అమ్మవారి యొక్క పలుకులు మహామధురములేని, వాటి ముందు సరస్వతి వీణానాదం కూడా పనికిరాదని ఒక అద్భుతమైనటువంటి భావన చేస్తూ, సూర్యుడు ఉదయించగానే దీపాలు అవసరం లేదని రాత్రి వెలిగించినటువంటి దీపాలు అర్పేస్తాం కదా, అలాగే సరస్వతీదేవి తన వీణను కప్పింది అంటే వీణతో ఇంక పని లేదు అని భావము. ఇదే భావము కల ఒక నామము దేవి లలితా సహస్రనామాలలో నిజ సల్లాప మాధుర్య వినిర్భిత్సిత కచ్చపి అంటే తన మాటల యొక్క మాధుర్యంతో లలితాంబ సరస్వతి యొక్క వీణానాదాన్ని తిరస్కరిస్తోంది అనే భావము ఈ నామాన్ని దృష్టిలో ఉంచుకుని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని తెలియజేశారని తెలుస్తోంది. ఈ వీణావాదనంలో అఖండమైన నైపుణ్యము, సకల సంగీత విద్యా ప్రదాము కలుగుతుంది. 3 రోజులు రోజుకి 1000 సార్లు కనుక ఈ శ్లోకాన్ని పఠించినట్లయితేట అద్భుతమైనటువంటి వీణానాదంలో సాక్షాత్తు సరస్వతి అమ్మవారిలాగా వీణ వాయించేటువంటి అద్భుతమైన శక్తి వస్తుంది అని పండితులు చెప్పినటువంటి విషయాన్ని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.